నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. సొంత నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆవిడ ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్ళగా అక్కడ చేస్తున్నటువంటి హంగామకు పోలీసులు ఆవిడను హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులపైన ఆవిడ దురుసుగా ప్రవర్తించింది. నేను మాజీ మంత్రిని, ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, ఏదైనా చేసే హక్కు ఉంది అని చెప్పి ఆవిడ మాట్లాడటం జరుగుతోంది. అధికారం కోల్పోయినా కూడా ఇంకా పదవి ఉంది అన్న భ్రమలోనే వైసీపీ నాయకులు బతుకుతున్నారా అని చెప్పి ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే మొదలైంది. మాజీ మంత్రి రోజా చేస్తున్నటువంటి ఈ రభసను ఏ విధంగా చూడొచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, మీరు కూడా చూసే ఉంటారు, రోజా గారు పెద్దగా పోలీసుల పైన ఎదురు తిరిగి మాట్లాడటం, నువ్వెవరు నన్ను ఆపడానికని అడగడం. అంటే మీకు ఇది చూశాక మనకి ఇంకోటి కూడా గుర్తొస్తుంది. గతంలో విడుదల రజనీ గారు కూడా పోలీసుల పైన ఇదే విధంగా ప్రవర్తించారు. చూస్తే చాలా మంది నాయకులు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు పోలీసుల పైన. ఈ విధంగా అంటే వాళ్ళు అధికారం కోల్పోయినా కూడా ఇంకా వాళ్ళ అధికారం ఉంది అన్న భ్రమలోనే బతుకుతున్నట్టున్నారు. సో ఏంటి పోలీసుల పైన కూడా ఈ విధంగా రెచ్చిపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఈ మధ్యన ఆవిడ కొంచెం నగరిలో కొంచెం పర్యటనలు చేస్తున్నట్టున్నారు. రోజా గారికి ధైర్యం వచ్చేసింది. ప్రజలు మన ఏం అనర్లే అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆవిడ ఓడిపోయాక చాలా రోజులు నగరికి వెళ్ళలే. ఒక 3 నెలలు మీకు తెలుసు. ఆవిడ తమిళనాడుకి వెళ్ళిపోయారు, అక్కడ రాజకీయాల్లో ప్రయత్నించారు, ఇవన్నీ జరిగాయి. అయితే ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ కనుక మీరు చూసుకున్నారంటే, నగరి నిండ్రలో ఎంపీపీ ఒక ఆయన రిజైన్ చేయటం అయింది. ఒక అభ్యర్థి రిజైన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎంపీపీని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతోంది. దానికి ఇవిడ హడావిడిగా వచ్చేసి నన్ను లోపలికి పంపించండి అని అడిగింది. అక్కడ ఉండే పోలీసులు అధికారులు అలా కుదరదు, మిమ్మల్ని పంపించటము, అది మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. అంటే అది ఆ పద్ధతికి ఈవిడ అనుమతి ఉండదన్నమాట. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకు అర్థమైంది. అది నన్ను ఎందుకు పంపించారు మీరు? నేను ఒక మాజీ మంత్రిని, నేను ఒక ఎక్స్ మినిస్టర్ని, మీరెవరు చెప్పడానికి? ఆ లోపల ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు, మీరు జాగా లేదని ఎలా చెప్తారు? అంటే వాళ్ళు ఎవరినో తీసుకుని రమ్మన్నారు, ఆవిడతో పాటు మిగతా వాళ్ళని కూడా. వాళ్ళు ఎందుకు తీసుకొస్తాను, నాకు కావాల్సిన వాళ్ళని నేను తెచ్చుకుంటాను. ఆవిడ ఇన్ని మాటలు మాట్లాడారు. మీరు అన్నట్టుగా అసలు వైసీపీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. అంటే మీకు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలో పోలీసులు వాళ్ళు చెప్పినట్టు విన్నారు. అప్పుడు వాళ్ళు యాక్చువల్గా అధికారంలో ఉన్న వాళ్ళ మాట విన్నారు. ఆ అధికారంలో లేని తెలుగుదేశం వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. కానీ ఇప్పుడు పోలీసులు ఇక్కడ అధికారంలో ఉన్నారా లేరా అనేది కాకుండా వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు, లేకపోతే వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు సరిగా నిర్వహిస్తున్నారు. అది వీళ్ళు భరించలేకపోతున్నారు. మీకు రెంటపాళ్ళ వెళ్ళినప్పుడు మీకు అంబటి రాంబాబు బ్యారికేడ్లు లాగేయడం, తోసేసి వచ్చేసి, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గొడవ సృష్టించాలి. ఇందాక రభస అన్నారు, కరెక్ట్, రభస చేయాలి. అంటే అందరి దృష్టి వాళ్ళ మీద పడాలి. ఈ ప్రభుత్వంలో ఈ అధికారులు, ఈ పోలీసులు ఈరోజు అంటే పదవిలో లేని మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, మేము ఓడిపోయిన వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు, లేకపోతే వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు అనేది ఒకటి ప్రొజెక్ట్ చేయడం కోసం ఆవిడ నానా తంటాలు పడుతోంది. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళి ఆవిడ గొడవ చేయకుండా ఉండట్లే. మనం చూసినంత మట్టికి హడావిడి సృష్టించటం, అంటే తన ఉనికిని తను కాపాడుకోవటానికి ఆవిడ నానా రకాలుగా పాటలు పడుతోంది. కాకపోతే ఏంటంటే ఇవాళ అసలు ఎంపీపీ దానికి నీకేంటి సంబంధం? ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కదా ఉంటారు, ఏ రకంగా ఇవిడ వెళ్తుంది అక్కడికి? ఇప్పుడు ఓడిపోయినా కూడా నేను ఒక ఎక్స్ మినిస్టర్ని, నాకు స్టేట్లోనే ప్రోటోకాల్ ఉంటుంది, నా నియోజకవర్గంలో ఎందుకు ఉండదు? ముందు మీ నియోజకవర్గంలో మీరు తిరగండి, మొత్తం మీ నియోజకవర్గం తిరిగి. మీరు నిన్న 1 కోటి సంతకాల సేకరణ అని మీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, పీపీపీ కాలేజీలకు సంబంధించి, దాని మీద కోర్టే బాగా అక్షింతలేసింది, దాని గురించి మాట్లాడు. అలాగా మీరేంటంటే మీకు ధైర్యం దమ్ము ఉంటే, అధికారంలో మనం లేము అన్న విచక్షణ కూడా లేకుండా ఉందా అని అనిపిస్తోంది అంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు సీఎంకి ఎంత సెక్యూరిటీ ఉందో నాకు అంతే సెక్యూరిటీ ఇవ్వండి అని అడగడం కావచ్చు, అలాగే బయటకు వచ్చి పోలీసులను ఉద్దేశించి ఆయన నీచంగా వ్యాఖ్యలు చేయడం కావచ్చు. సో ఆయన ధోరణిలోనే వీళ్ళందరూ కూడా నడుస్తారు. ఎగ్జాక్ట్లీ అన్ని విషయాల్లో. ఇప్పుడు మీరు అన్నట్టుగా పోలీసుల్ని మీ బట్టలు ఓడదీసి కొడతామండం దగ్గర నుంచి, సప్త సముద్రాల అవతలున్నా మీ సంగతి తేలుస్తామండం దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారికి అంత సెక్యూరిటీ ఇచ్చారో అంత ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టుగా నాకు సమయం ఇవ్వాలి, అసెంబ్లీలో కేటాయించాలి, అంత సమయం కేటాయించాలి, ఒక క్యాబినెట్ హోదా ఇవ్వాలి. అంటే డిమాండ్స్ ఎప్పుడొస్తాయి? ప్రజలు మిమ్మల్ని అంగీకరించినప్పుడు. ప్రజలు అంగీకరించినప్పుడు మీకు డిమాండ్స్ ఉండవు. మీరు ఒక వ్యక్తిగా మీరు ప్రజల్లో మమేకం అవడానికి చూసుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి తప్ప కొత్తగా లేదు నేను ఎక్స్ ఎంపీని, లేకపోతే ఎక్స్ సీఎంని, ఎక్స్ ఎమ్మెల్యేని, సో వాట్?
ఎక్స్ అయిపోయావు నువ్వు. ఆ ఎక్స్ అనే పదం అదే, ఆ 2 లెటర్స్కి చాలా విలువ ఉంది. అది మర్చిపోయి నేను ఇక్కడ దాష్టీకం చేస్తాను, లేకపోతే నేను మీ సంగతి తేలుస్తాను, మీరెవరు చెప్పటానికి. అసలు ఫస్ట్ భాష నేర్చుకోవాలండి, ఒక గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. ఆ పదాలు, ఆ 2 వాక్యాలు వాళ్ళ దగ్గర ఉండవు, అవి వైసీపీ వాళ్ళ దగ్గర. అందుకని రోజా లాంటి వాళ్ళు నోరు పుచ్చుకు బతకవే ఊరి గంగాళమ్మ అన్నారు. అలా నోరు పుచ్చుకుని బతుకుతుంది ఆవిడ. లేకపోతే ఏంటండి, అధికారులకు మర్యాద ఇవ్వాలిగా. ఇప్పుడు మర్యాద ఇచ్చావనుకోండి, కాదండి నాకు అవకాశం ఇవ్వండి అని అడగాలిగా. ఒక సందర్భం కానీ మనం గుర్తు తెచ్చుకుంటే, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారిని పోలీసులు అడ్డుకున్నప్పుడు ఆయన వాళ్ళతో ప్రవర్తించిన తీరు, ఆయన కింద కూర్చొని మీరు అని, అప్పటికి ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నారో కూడా మనం ఎంత టెన్షన్ ఉంది, ఆయన కూడా ఎంత పద్ధతిగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు రోజా గారు పోలీసులను ఉద్దేశించి ఏకవచనంలో నువ్వెవరు నన్ను ఆపటానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో ఏంటి, ఇంకా మారాల్సిన అవసరం లేదంటారా? అసలు ఫస్ట్ వాళ్ళలో అది ఉంటే కొత్తగా మారాలని చెప్తాం. వాళ్ళ బ్లడ్లోనే లేకపోతే ఏం చేస్తాం మనం. వైసీపీ వాళ్ళ బ్లడ్లో ఉన్నది ఏంటంటే బూతుల సంస్కృతి, అగౌరవపరిచే సంస్కృతి. అంటే ఎప్పుడు ఎవరిని కించపరచాలి, ఎలా మన పనులు చేసుకోవాలి, ఎలా ప్రజల్ని బురిడి కొట్టించాలి, ఇవి వాళ్ళ డిఎన్ఏగా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు వాళ్ళు మంచిగా, రోజా గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు బాగానే ఉంది, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా. వైసీపీలోకి వచ్చాక, వైసీపీ తిండి తిన్నాక, ఈ అవినీతి సొమ్ము తిన్నాక, ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన ఈ సొమ్ములన్నీ తిన్నాక బుద్ధి వక్రీకరించి వీళ్ళందరూ ఇట్లా తయారయ్యారు. ఎంత బూతులు మాట్లాడితే అంత గొప్పవాళ్ళు వైసీపీలో, ఎంత బూతులు మాట్లాడితే అన్ని పదవులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఒక ఆనందం కనిపిస్తుంది. ఆ ఆనందం విలువ ఏంటి, మీకు ఒక పోస్టో లేకపోతే కొంత స్కామ్ డబ్బులో, మీకు విల్లాలో, ఇవన్నీ వస్తాయి. అంటే దాని విలువ అది, అంతే తప్ప గౌరవం కాదు దాని విలువ. ప్రజల్లో మీకు ఒక మంచితనం కాదు, ప్రజల్లో మీరు చెడ్డవాళ్ళు అవుతారు, ప్రజల్లో మీరు పనికిమాలిన నాయకులు అవుతారు. ఇవన్నీ మీకు బాధ లేదు. మీకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం, ఆయన ద్వారా వచ్చే ఆ సంపద. అందుకని ఇలాగే మాట్లాడుతుంది ఆవిడ. కాబట్టి మీరు కొత్తగా మళ్ళా అయ్యో అదేంటండి పాపం ఆవిడ మర్యాదగా మాట్లాడరా అంటే, ఇందాక మీరు అన్నారు లోకేష్ గారి గురించి. అంటే మేడం, ఒకటి స్ట్రిక్ట్గా పోలీసులు కూడా ఇట్లాంటి ప్రవర్తనపై యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. ఎందుకంటే ప్రతిసారి పోలీసులను టార్గెట్ గా, ఇంకా సీరియస్గా, ఇంకా వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని ఇంకా వాళ్ళు చాలా కఠినంగా చేయాలి. ఇందాక మీరు అన్నారు లోకేష్ గారు అంత మర్యాదగా మాట్లాడారు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అన్నారు. అది మనకి సంస్కారం అండి. అదేంటంటే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చే సంస్కారం అదొక్కటే. అంటే మన భాష, మన నడవడిక, మన ప్రవర్తన, బయట వాళ్ళతో మనం వ్యవహరించే తీరు, అధికారులతో కావచ్చు, లేకపోతే పోలీసులతో కావచ్చు, లేకపోతే ఎవరితోటైనా, ఈవెన్ చిన్నవాళ్ళతో కూడా మీరు మర్యాదగా వ్యవహరిస్తే మీకు వచ్చే గౌరవం వేరు. అంటే గౌరవం అనే పదం వాళ్ళకి అనాగరికంగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇలాగే వ్యవహరిస్తారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే పోలీసులు కూడా వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు ఇంకా బాగా నిర్వర్తించాలి. ఇప్పుడు నిర్వర్తిస్తున్నారు, కానీ ఇలాంటి వాళ్ళ పట్ల మీరు అన్నట్టుగా చాలా కఠినంగా వాళ్ళు వ్యవహరిస్తే కొంచెంలో కొంచెం వాళ్ళ నోరు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.